అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై కుకింగ్ అండ్ గార్డెనింగ్. ఈరోజు నేను మాత్రం కలిసి బొబ్బట్లు చేస్తున్నాము. బొబ్బట్లలోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసేసాను, ఆల్రెడీ అయిపోయింది. చల్లారాలి కదా, సో రౌండ్ బాల్స్ చేసుకొని స్టఫ్ చేసుకోవడానికి ముందే కుక్ చేసేసుకొని చల్లారి పెట్టేసాను. ఇందులో మనం ఏమేమి మిక్స్ చేసామంటే బెల్లము, పచ్చనిపప్పు, క్యాలిఫ్లవర్. జస్ట్ ఓకే. మనం ఇప్పుడు బొబ్బట్లు ప్రిపేర్ చేసుకున్నాము. చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని మనం పక్కన పెట్టుకున్నాం. స్టఫింగ్ కోసం ఇట్లా బాల్స్ రౌండ్గా చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మైదా పిండి కొంచెం సాల్ట్ వేసుకొని ఆయిల్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 1 hour అవుతుంది నేను పక్కన పెట్టేసుకొని కలుపుకొని. నెక్స్ట్ మనం చేసుకోవడానికి మంచిగా రావడానికి ఆయిల్ కూడా పోసుకొని పెట్టుకున్నాను బౌల్లో. ఇప్పుడు మనం చేసుకుందాం. ఇలా కొంచెం పిండి తీసుకొని కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా చిన్నగా చేసుకున్నాను నేను. మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా, సో నేను చిన్నగానే చేశాను. అండ్ ఇది నేను సెకండ్ టైం బొబ్బట్ చేయడం. ఇలా చేసాను కదా, చిన్నగా తీసుకోవాలి. ఇలా వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మంచిగా స్మెల్ వస్తుంది. మంచిగా ఇట్లా వేసుకోవాలి. నెయ్యితోనే కాచుకోవాలి మొత్తం. నెయ్యి బొబ్బట్టుతో కాల్చుకుంటే మనకి చాలా బాగుంటాయి. టేస్ట్ ఉంటాయి. అసలు ఎంత బాగుంటాయో నెయ్యితో కాచుకుంటే. బొబ్బట్లు మా ఫేవరెట్ ఇవి. మా ఆయన కూడా బాగా తింటాడు బొబ్బట్లు. అవును, బాగుంటాయి బొబ్బట్లు. అన్ని మంచిగా వేసుకొని కాల్చుకుంటే స్మెల్ మనకి అసలు స్మెల్ అయితే భలే వస్తుంది. నెయ్యి స్మెల్ బాగుంటాయి ఇట్లా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే. ఇది సెకండ్ టైం కదా నేను చేయడం. అసలు అలవాట్లేదు, యూట్యూబ్ లో చూసే రెసిపీ నేను నేర్చుకున్నాను. నెక్స్ట్ ఇంకా మనం చేసేసుకున్నాం ఇలాగా. అన్నీ అలానే చేసుకోవాలి. మనకి ఆ పప్పు ఉడకబెట్టడమే కొంచెం పెద్ద ప్రాసెస్, లేకపోతే చాలా ఈజీగా అయిపోతుంది బొబ్బట్టు. చాలా బాగుంటాయి కూడా బొబ్బట్లో. అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇలానే మనం అంతా సింపుల్గా బొబ్బట్లు చేసేసుకోవచ్చు. నేను చిన్న చిన్నవి చేశాను, చాలా వేడిగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.